అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. గురువు గారితో మాట్లాడి 2026 ఉగాది పంచాంగం అంటే మన శ్రీ పరాభవనామ సంవత్సరంలో 12 రాశి వారికి గూడా ఏ విధంగా ఉందో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా దాక్షాయణి. గురుగారు 2026 ఉగాది పంచాంగం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశికి ఏ విధంగా ఉండబోతుంది? మొట్టమొదటగా పరాభవనామ సంవత్సరం ఈ సంవత్సరం పేరు. హ్మ్. అందరూ కూడా పరాభవం అంటే ఏంటి? ఇన్సల్ట్. హ్మ్. అంటే ఇది ఎప్పుడొచ్చింది తెలుసా? 60 ఇయర్స్‌కి ఒక సంవత్సరం మారుతుంది. హ్మ్. 1966లో వచ్చింది. హ్మ్. ఆ సంవత్సరంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా చాలా మందికి పాపం పరాభవనామ సంవత్సరంలో పుట్టారు కాబట్టి ఇన్సల్ట్స్ అనుభవిస్తూనే బతికేశారు. ఓకే. హ్మ్. అంటే హ్మ్. కెరియర్‌లో రైజ్ అవ్వచ్చు, డౌన్స్ అవ్వచ్చు. మొత్తం మీద పరాభవాలు మాత్రం తగులుతాయి. హ్మ్. ఈ సంవత్సరంలో పుట్టేటటువంటి పిల్లలకందరికీ కూడా కాస్త మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. ఇది మొట్టమొదటిగా తెలుసుకోవాల. ఇన్సల్ట్స్ చూడు చాలామంది టాప్ లెవెల్ చీఫ్ సెక్రటరీస్ పోస్టులకి వెళ్ళాల్సిన ఐఏఎస్ ఆఫీసర్‌లు సడెన్‌గా సస్పెండ్ అవ్వడం, లూప్ లైన్‌లోకి పోస్టింగ్స్‌కి వెళ్ళడం. అలాగే మినిస్టర్‌లుగా ఉన్న వాళ్ళు టప్పని పోస్టులు పోవడం చిన్న చిన్న కారణాలతో. అలాగే ఈ యొక్క నేమ్ అండ్ ఫేమ్ బాగా సంపాదించినటువంటి 'కమలాకర్' హ్మ్. భట్ కర్ణాటకలో యాస్ట్రాలజర్. చిన్న సామాన్యమైనటువంటి అమ్మాయి గొడవలోకి వెళ్ళి పడిపోవడం. ఎన్‌డీ తివారీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా చేసిన ఆయన. ముస్సలాయన. ఆయన అమ్మాయిల విషయం కోసం గవర్నర్ పోస్ట్ పోగొట్టుకోవడం ఇవన్నీ ప్రజలకు తెలిసినవే. హ్మ్. కాబట్టి ఇలాంటివన్నీ కూడా పరాభవనామ సంవత్సరంలో జరుగుతాయి. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో మొట్టమొదటగా గ్రహస్థితులను మనం చూసుకోవాలి. ఉగాదితో ప్రారంభమయ్యేటటువంటి ఈ యొక్క తెలుగు సంవత్సరం దీంట్లో ఆహ్, కుంభరాశిలో మనకి రాహువు ఉంటాడు. హ్మ్. తర్వాత శని మీనరాశిలో ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడు ఈ రాహువు? నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు ఉండి, తదనంతరం మనకి మకర రాశిలోకి వచ్చేస్తాడు. అలాగే కేతువు సింహరాశిలో నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు ఉండి, ఆ తర్వాత ఆయన ఆహ్, కర్కాటక రాశిలోకొస్తాడు. ఇక గురుడు మిథున రాశిలో ఉన్నాడు ఇప్పుడు. జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత కర్కాటక రాశిలోకొస్తాడు. అలా ప్రధానమైనటువంటి ఈ 4 గ్రహాల మీద మనకి ఈ నూతన సంవత్సరం అనేటటువంటిది నడుస్తుంది. గురుగారు ఈ మీనంలో శని ఉంటారన్నారు గదా! ఎప్పటి వరకి ఉంటారు? ఇది నెక్స్ట్ మళ్ళీ వచ్చే సంవత్సరం మార్చ్ వరకు మధ్యలో మేషరాశిలోకి వెళ్ళడం, వెనక్కి రావడం ఉంటుంది. ఓకే. ఒక ఈ ఈ 2026 మళ్ళీ నెక్స్ట్ ఉగాది వచ్చేంత వరకు కూడా శని మీన రాశిలోనే ఉంటాడు. హ్మ్. అందువలన మనకి ఈ గ్రహస్థితి వల్ల 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయో ఒక్కొక్క రాశి వారీగా మనం చెప్పుకుందాం. మరి కుంభరాశికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందంటారు? ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది ఫస్ట్ పాయింట్. హ్మ్. ఈ యొక్క ఆదాయం 2, వ్యయం 8గా ఉంది. సేమ్ మకర రాశి వారికి ఉన్నట్టే. అయితే వీళ్ళకి రాజ్యపూజ్యం 4, అవమానం 2 ఉంది. అంటే గౌరవించే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు. సో, నో ప్రాబ్లమ్. ఇకపోతే ఈ కుంభరాశి వాళ్ళకి అనవసరమైనటువంటి విషయాల్లోకి వెళ్ళకూడదు. ఏలినాటి శని జరుగుతుంది గదా! వెళ్తే కొంచెం వీళ్ళకి అవమానాలు జరుగుతాయి. ఒక వ్యక్తికి నేను చెప్పాను. ఏలినాటి శని సమయంలో స్త్రీల జోలికి వెళ్ళొద్దు. అవమానం జరుగుతుంది. స్త్రీల వలన కొంచెం ప్రాబ్లమ్ జరుగుతుందంటే, ఈయన వెళ్ళాడు మామూలుగా. వెళితే వాళ్ళు కొంచెం ఘర్షణ జరిగింది. అంటే ఆయన ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ఘర్షణ అనేటటువంటిది జరిగిందనమాట. వెంటనే ఫోన్ చేసిన గురుగారు మీరు ఆడోళ్ళ వాళ్ళ తిట్లు తింటారన్నారు. కానీ 'విక్రమార్కుడు' సినిమాలోనో ఇందులో వాడు రవితేజ తన్నులు తింటాడు చూడు అందరి హ్మ్. చేత. హ్మ్. ఆడవాళ్ళ చేత తన్నులు తిన్నానండి అన్నారు. కాబట్టి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే కుంభరాశి వాళ్ళెవరు కూడా ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదు. సొంత భార్య అయినా సరే ఆమెతో కూడా చాలా గౌరవంగా, డిగ్నిఫైడ్‌గా మాట్లాడాలి. లేకపోతే ఇరగదీసేస్తదామె. అందులో డౌట్ లేదు. నెక్స్ట్ 1 ఆదాయాలు మనకి పెరుగుతాయి. జూన్ 2, 2026 సంవత్సరం వరకు కూడా గురుడు మిథున రాశిలో ఉన్నాడు. మంచి శుభకారకుడై ఉన్నాడు.
ఈ పంచమ గురుడు ఎన్నో లాభాలను చేస్తాడు. ఆదాయాలు బాగా పెరుగుతాయి. పిల్లలు బాగా సంపాదిస్తారు. పిల్లల వల్ల మనశ్శాంతి ఇవన్నీ కూడా జరుగుతాయి. మనవాళ్ళు, మనవరాళ్ళ వల్ల వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఆడుకుంటూ, టైం పాస్ చేసుకుంటూనే విపరీతంగా సంపాదించేస్తారు. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని కేటాయించే ఇది అయితే ఉంటుంది. ఫుల్ హుహు. కేటాయిస్తారు. బంధాలు బావుంటాయి. బంధాలు చాలా బాగుంటాయి. ఇకపోతే ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా మనకి ఏలినాటి జరుగుతుంది కాబట్టి భక్తి బాగా పెరుగుతుంది. అందువలన సాధనా మార్గంలో వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఈ ఆర్మీలో పోలీస్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి పాపం 24/7 వర్క్ ఉంటుంది కాబట్టి బార్డర్స్లో ఉంటారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా కాస్త సమయం దొరుకుతుంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో వీళ్ళందరూ కూడా వెళ్ళి టైం కేటాయించుకోవడానికి. ఇకపోతే ఈ రాశి వారికి అందరికీ కూడా అప్పులు బాగా వస్తాయి. అప్పులు బాగా వస్తాయి. వీళ్ళు అడగకుండానే ఉంచండి బ్రదర్ అని చెప్పి అప్పులు తెచ్చిస్తారు. బంధువుల్లో మంచి పరపతి. చిట్టుల పాటల వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు అవతల వాళ్ళు మనకి ఇస్తారా ఎవరా అన్నది అంచనా వేసుకొని మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. వాళ్ళదేం పోయింది 2 నెలలు కడతారు, పడేసుకుంటారు మొత్తం 12 నెలలది. ఏదో కమిషన్ వస్తుంది కదా అని మనం వేసుకుంటే వాళ్ళు మంచోళ్ళు కాకపోతే కట్టకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది లాస్ అయిపోతారు. అంటే ఇలాంటి వాళ్ళని జాగ్రత్తగా వీళ్ళు పరిశీలించుకొని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే ఈ రాశి వారికి కళ్యాణాలు బాగా జరుగుతాయి. వివాహాలు కావడం లేదండి, చాలా సంవత్సరాల నుంచి మాకు జరుగుతున్నాయండి అని అనుకునేటటువంటి వీళ్ళకి వివాహాలు అవుతాయి. సంతానం కూడా బ్రహ్మాండంగా కలగడం అనేటటువంటివి జరుగుతాయి. నోటి దగ్గర వరకు వచ్చే ఆగిపోతున్నాయండి మాకు ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు అవనివ్వండి, లేదా బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ కట్టి అమ్మేటటువంటి వాళ్ళు, విల్లాలు కట్టి అమ్మేటటువంటి వాళ్ళకి అమ్ముడైపోతాయి. ఏ విధంగా అయితే జలుబు పక్క వాళ్ళకు అంటుకుంటుందో, ఇన్హేలర్ ఒకళ్ళు పీలిస్తే రెండో వాళ్ళు ఎలాగైతే అవతల వాళ్ళు కూడా పీలుస్తారో ఆ విధంగా రియల్ ఎస్టేట్ రంగంలో వీళ్ళు కూడా ఒక ధన సంపాదన అనేటటువంటిది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటుకుంటూ ఉంటుంది. అసలు మామూలుగా అయితే కుంభరాశి వాళ్ళు అంత పెద్ద డబ్బు గురించి పట్టించుకోరు. కానీ మిగతా రాష్ట్రాల వారు సంపాదిస్తున్నారు కదా, మేము కూడా సంపాదించాలి కదా అనేటటువంటి కసితో ఈ యొక్క ఇన్ఫెక్షన్ లాగా పక్క వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని అంటించుకుంటారు. వీళ్ళు కొంతమంది కొత్త వ్యక్తుల పరిచయాలు అవుతారు. అండ్ విందు వినోద కార్యక్రమాల్లో వీళ్ళు ఎప్పుడు కూడా బిజీగా ఉంటారు. వీళ్ళకి స్నేహితుల్ని, తర్వాత బంధుమిత్రులందరిలో అందరి సమస్యల్ని కూడా వీళ్ళు తలలో నాలుకైపోయి చక్కగా చేసి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కారం చేయడం ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఉద్యోగం చేసే వాళ్ళకి, వ్యాపారంలో ఉండే వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం? ఉద్యోగంలో అసలు జూన్ 2, 2026 సంవత్సరం వరకు కూడా వీళ్ళకి డబ్బుకేం కొదవలేదు. కానీ వ్యాపారంలో ఉన్న వాళ్ళు ఏమిటి ఇలా చెప్తున్నాడు, మొత్తం అందరూ మాకు అసలు పనే రావట్లేదు, వర్కర్స్కి డబ్బులు రావట్లేదు, జీతాలు రావట్లేదు అంటే ప్రపోర్షనేట్గా గతంతో పోల్చుకుంటే అప్పుడు మీద ఈ సంవత్సరం బాగుంది అని అర్థం. బెటర్గా ఉంది అని అర్థం. కాబట్టి ఓవరాల్గా అప్పుడు ఏ పని కూడా వచ్చేది కాదు, చేద్దామన్నా చేసేది కాదు. మనం చేసినా సరే ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కూడా ఏమవుతుందంటే వీళ్ళు కాస్త జాబ్ సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది ఉండదు. అవతల వాళ్ళు చేయించుకునేటటువంటి వాళ్ళకి కూడా మన మీద ఎంత బాగా చేసినా సరే మీకు అప్రిసియేషన్ అనేటటువంటిది ఎక్కువ ఇవ్వరు. ఏలినాటి సమయంలో మీరు ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా అవతల వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకుంటూ ఉంటారనమాట. గుర్తించకపోవడము, ఇప్పుడు ఒక టీం వర్క్ జరుగుతుంది, టీం అంతా చేస్తుంది, అందరినీ మెచ్చుకోకుండా వీళ్ళకి రాదు పేరు, మిగతా వాళ్ళకి వెళ్ళిపోతుంది, కష్టపడేది వీళ్ళైనా. ఆ రకంగా ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది జరుగుతుంది. ఇక వ్యాపారాలు, కారాల వ్యాపారము, బిల్డింగ్ వ్యాపారము, రియల్ ఎస్టేట్, గోల్డెన్ షాప్స్, మీడియాలు, ఛానల్స్, ఎలక్ట్రానిక్స్ మీడియాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. సేల్స్, సర్వీసులు, ఎలక్ట్రానిక్స్లో ల్యాప్టాప్స్, టీవీస్ ఇలాంటివన్నీ కూడా
బ్రహ్మాండంగా వాళ్ళు సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి. హ్మ్. అలాగే మోటార్ మెకానిక్‌లు వాళ్ళు కూడా వెల్డింగ్ షాపులు చేసేటటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా సంపాదించడం అనేటటువంటిది ఉంటుంది. హ్మ్. అయితే జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళని నమ్ముకోరు. కాన్సంట్రేషన్ ఉండదు. ఓకే. నీ జాతకం బావుందిరా నాయనా అని చెప్పినా కూడా, వాడు బాలేదండి ఇంకో యూట్యూబ్‌లో ఇంకోడు బాలేదని చెప్పాడండి అని అలా సందేహం కాన్ఫిడెన్స్ ఉండదు. ఉండదు. హ్మ్. ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్ ఇద్దరొచ్చి సెలెక్ట్ చేసుకోరమ్మా ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకుంటావు అని ఆఫర్ ఇచ్చినా కూడా ఇద్దరిని చేసుకోడు. అది వచ్చిన గొడవ. అంటే డెసిషన్ చేసుకోలేక ఇద్దరు చీపు దెబ్బే అంటారు. ఆ విధంగా ఈ యొక్క కుంభరాశి ఉంటుందనమాట. హుహు. సో, వీళ్ళు మొట్టమొదటిగా కాన్సంట్రేషన్ తెచ్చుకోవాలి. అండ్ చెప్పే వాళ్ళని నమ్మాలి. చెప్పేటటువంటి వాళ్ళ మీద ఆధారపడాలి. అండ్ ఇట్ విల్ బి గుడ్ అండ్ జాగ్రత్తగా చేసుకోగలుగుతారు. విద్యార్థులకి గురుగారు? విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. హుహు. ఎప్పుడైతే గురుబలం ఉందో హ్మ్. నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. హ్మ్. ఇవన్నీ కూడా జాబులు కూడా వస్తాయి. హుహు. తర్వాత జూన్ 2 2026 సంవత్సరం దాటిన తర్వాత లవ్ చేసేటటువంటి అమ్మాయిలతో గొడవలు స్టార్ట్ అవుతాయి. హుహు. విద్యార్థులు దీనికి కారణం అతిగా భాషించడం, హుహు. ఎక్కువగా మాట్లాడటం, ఫోన్లు గంటలు గంటలు మాట్లాడుకోవడం, హ్మ్. వాట్సాప్ చాటింగ్లు చేసుకోవడం. హ్మ్. దానివల్ల ఏమవుతుంది టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ అన్న కారణంగా హ్మ్. వాళ్ళు ఏమవుతారు ఈ యొక్క పొసెసివ్నెస్ వచ్చేస్తుంది. ఓకే. హ్మ్. ఆ పొసెసివ్నెస్ వల్ల వీళ్ళకి సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి. హుహు. ఆరోగ్యపరంగా వీళ్ళకి బావుంటుందా గురుగారు? ఉంటాయి. బ్రహ్మాండంగా ఉంటాయి. ప్రతి హ్మ్. ఆరోగ్యం కొంచెం జస్ట్ తుమ్మొచ్చినా మెడికల్‌కి టెస్ట్‌లకెళ్ళి అలా చేసుకుంటారు. అనుమానం గదా! జన్మంలో రాహువు హ్మ్. ఉన్నాడు గదా! అందువల్ల దాని రీత్యా కొంచెం ఆరోగ్యం కూడా బావుంటుంది. హుహు. కాకపోతే కొంచెం షుగరు, కొంచెం బీపీ హ్మ్. ఇలాంటి నరాల వీక్‌నెస్ ఇలాంటియన్నీ గూడా ఉంటాయి. హ్మ్. వీళ్ళకేదైనా పరిహారాలు కానీ, ఏ దేవత ఆరాధన చేస్తే బావుంటుందో చెప్తారా గురుగారు? తప్పకుండా అమ్మ. వీళ్ళు ఆల్రెడీ శివారాధకులు. హ్మ్. ఏలినాటి శని జరుగుతుంది. శని జపం చేసుకోవాలి. శని స్తోత్రాలు చదవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. హ్మ్. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆ అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని వీళ్ళు చేసుకోవాలా. హ్మ్. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా.